కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రివర్గ నిర్ణయాల ప్రకారమే ముందుకెళ్లామని వ్యాప్కోస్ లైడార్ సర్వేకు అనుగుణంగానే ఆనకట్టల స్థలాలు ఎంపిక చేసినట్లు కేసీఆర్ తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ఆనకట్టకు మహారాష్ట్ర సీఎం ససేమిరా అన్నారన్న ఆయన, మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం నిర్ధారించిందని పేర్కొన్నారు. జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయాలని తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న కేసీఆర్, అది ఇంజనీర్ల పని అని జస్టిస్ పీసీ ఘోష్కు వివరించారు. ఇప్పటి వరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 115వ సాక్షిగా గులాబీ దళపతి కేసీఆర్ ను ప్రశ్నించింది. కమిషన్ నోటీసుల మేరకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాగా దాదాపు 50 నిమిషాల పాటు ప్రశ్నించింది. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 11 గంటలకల్లా హైదరాబాద్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. మాజీ సీఎం వెంట బీఆర్కే భవన్ లోకి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్ కుమార్ కేసీఆర్ వెంట లోపలికి వెళ్లారు. జలుబు, స్వల్ప అనారోగ్యంతో ఉన్నందున విచారణ సమయంలో ఎవరిని అనుమతించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన జస్టిస్ పీసీ ఘోష్ మీడియా ప్రతినిధులు ఇతరులెవరూ లేకుండా ప్రశ్నించారు. నూట 15వ సాక్షిగా కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ ను ఆనకట్టల నిర్మాణం, మంత్రివర్గ ఆమోదం, స్థలాల మార్పు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, బ్యారేజీల్లో నీటి నిల్వ తదితరాల గురించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా కాళేశ్వరం రీఇంజనీరింగ్ గురించి సుదీర్ఘంగా వివరించిన కేసీఆర్ మహారాష్ట్ర అభ్యంతరాలు, ఇతర అంశాలను వివరించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మాణానికి అంగీకరించే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారని తెలిపారు. తమ్మిడిహట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటి మళ్లింపు సాధ్యం కాదని అందరూ చెప్పారన్న ఆయన అభ్యంతరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. గతంలో ప్రాణహిత, చేవిళ్ల సుజల స్రవంతి కోసం సర్వే చేసిన వ్యాప్కో సంస్థకే డీపీఆర్ బాధ్యతలు అప్పగించామని కేసీఆర్ కమిషన్ కు వివరించారు. అత్యంత ఆధునికమైన లైడార్ సర్వే చేసి 3 చోట్ల ఆనకట్టలు కట్టాలని వ్యాప్కో సిఫారసు చేసిందని వివరించారు. ఎస్ఆర్ఎస్పీ మొదలు గోదావరి మొత్తం వ్యాప్కో సర్వే చేసినట్లు చెప్పారు. లైడార్ సర్వే సంబంధిత అంశాల గురించి కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో 230 టీఎంసీల నీరు తీసుకోవచ్చని కేంద్ర జలసంఘం నిర్ధారించిందని కేసీఆర్ పేర్కొన్నారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారమే ఆనకట్టల నిర్మాణం జరిగిందని, నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర జలసంఘం నుంచి 11 రకాల అనుమతులు లభించాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్న కేసీఆర్ ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని కమిషన్ కు వివరించారు. ఒక ఈఈ ఎల్లప్పుడూ అక్కడ అందుబాటులో ఉండేలా చూశామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి ప్రత్యేకంగా 280 కోట్లు కేటాయించామన్న ఆయన ఇంజనీర్లకే అధికారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని కమిషన్ కు అందించారు. ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందా అని కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ వివరించారు. ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్మాణం చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కమిషన్ కు కేసీఆర్ ప్రత్యేక నివేదిక అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశాలు, ప్రయోజనాలు ఇలా అన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని కమిషన్ కు సాక్ష్యంగా అందించారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల స్థలం మార్పు గురించి కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీల స్థలం మార్పు సాంకేతికపరమైన అంశమన్న కేసీఆర్
ఇంజనీర్లు, వ్యాప్కోస్ ప్రతినిధులు చూసుకున్నారన్నారు. ఉన్నత స్థాయి కమిటీ అన్ని రకాల సాంకేతిక అంశాలను చూసుకుందని తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలనే సంకల్పంతోనే నిధుల కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ కమిషన్ కు వివరించారు. కరోనా, ఇతర కారణాల వల్ల కాళేశ్వరం కార్పొరేషన్ కు రావాల్సిన ఆదాయం రాలేదని, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినందున వాయిదాలను ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల జలాశయాల్లో నీటి నిల్వ గురించి కమిషన్ ఆరా తీయగా ఆనకట్టల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పంపు హౌజ్ల ద్వారా నీరు ఎత్తిపోసేందుకు అవసరమైన నీరు ఉండేలా ఆనకట్టల నిర్మాణం జరిగిందన్న కేసీఆర్ ఎంత నీటిని నిల్వ చేయాలన్నది సాంకేతిక బృందం చూసుకుంటుందని తెలిపారు. నీటి నిల్వ అంశం రాజకీయపరమైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. మొత్తం 50 నిమిషాల పాటు కేసీఆర్ ను విచారించిన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై 18 ప్రశ్నలు అడిగింది.